హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని సరైన కొలతలతో చేయటం చూపిస్తున్నాను. ఈ పచ్చడి ఎంతకాలమైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది. సో నాకైతే 2 సంవత్సరాల క్రితం పచ్చడి కూడా ఉందండి. ఈ వీడియోలో చూపిన విధంగా టమాటో పచ్చడిని ట్రై చేయండి. ఈ పచ్చడిని ఎవరైనా చేయగలుగుతారు. ఆవకాయ పచ్చడిని ఆవపిండి కోసం తినడానికి భయపడేవారు ఈ టమాటో పచ్చడిని వేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని శుభ్రంగా తినేయొచ్చు. సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి 2 కేజీలు టమాటాలండి. పచ్చడికి బాగా పండుగా కాకుండా అలాగే బాగా పచ్చివిగా కాకుండా ఈ విధంగా ఉండేవి తీసుకోవాలి. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి. కేజీ టమాటాలకి 200 గ్రాములు ఉప్పు చొప్పున 2 కేజీల టమాటాలకి 400 గ్రాములు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 రోజుల పాటు ఉప్పులో ఊరనివ్వాలి. 3వ రోజు టమాటో ముక్కల్ని తీస్తున్నాను. ఈ టమాటో ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. అయితే చాలామందికి చెయ్యి పెడితే ఇష్టపడరు కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను. కానీ ముక్కల్ని గట్టిగా పిండి మాత్రమే ఆరబెట్టుకోవాలి. లేకపోతే మనకి టమాటో ముక్కలు తొందరగా ఆరవు, అలాగే ముక్కలకి బూజు కింద వచ్చేస్తాయి. అలా పిండకుండా వేసాము అంటే పచ్చడిలో టమాటో రసం కూడా సరిపోదు. సో అందుకని టమాటో ముక్కలను గట్టిగా పిండి మాత్రమే ఆరబెట్టుకోవాలి. టమాటో ముక్కలతో పాటుగా టమాటో పులుసుని కూడా ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. టమాటో ముక్కలు ఇలా ఎండిపోవాలి. నాకు ఇలా టమాటో ముక్కలు ఎండటానికి 3 రోజులు పట్టిందండి. టమాటో రసం కూడా 2 రోజులు ఎండబెట్టాను. టమాటో రసం కొద్దిగా తగ్గుతుంది, కానీ టమాటో రసం కూడా ఎండబెడితేనే పచ్చడి ఎంతకాలమైనా పాడవకుండా ఉంటుంది. ఇందులో చింతపండు కూడా 400 గ్రాములు వేసుకోవాలి. ఉప్పు 400 గ్రాములు వేస్తాం కాబట్టి చింతపండును కూడా 400 గ్రాములు వేసుకోవాలి. చింతపండులో పిక్క పీచు ఏమైనా ఉంటే శుభ్రం చేసి ఈ టమాటో రసంలో వేసుకొని ఇప్పుడు మిక్సీ జారులో ఎండపెట్టిన టమాటో ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేయనవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసి ఇది కూడా టమాటో పులుసులో వేసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసి టమాటో పులుసులో వేసుకోవాలి. అదే మనం డైరెక్ట్గా ఎండపెట్టిన టమాటో ముక్కలను పులుసులో వేసి గ్రైండ్ చేసామంటే టమాటో ముక్కలు సరిగ్గా నలగవండి. కాబట్టి ఇలా ముక్కలను మిక్సీ పట్టుకొని వేసుకోండి. పచ్చడి 2 మినిట్స్లో బాగా నలిగిపోతుంది. ఇలా ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అమ్మ అయితే ఇలా కలిపి ఒక నైట్ మొత్తం నాననిచ్చి రోటిలో రుబ్బేదండి. సో మనకి టైం లేదు అనుకుంటే ఇలా నానబెట్టి ఉంచి 2 రోజుల తర్వాతనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 గంటల తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను. సో ఇలా టమాటో ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలింది కూడా గ్రైండ్ చేసి ప్లేట్లోకి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులను వేసి కొద్దిగా వేగనిచ్చి 2 టీ స్పూన్ ఆవాలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో కారం కూడా 400 గ్రాములు వేసుకోవాలి. అంటే మనం ఉప్పు 400 గ్రాములు, చింతపండు 400 గ్రాములు, కారం 400 గ్రాములు, ఇలా 3 కూడా ఈక్వల్గా వేసుకోండి. అదే మీకు కారం స్పైసీగా ఉన్నట్లయితే కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో మిక్సీ పట్టిన మెంతి ఆవపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి కారాన్ని మాత్రమే వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని దేనిలోకైనా స్టోర్ చేసుకొని మనకి కావలసినప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకోవాలి.
ఒక్కసారే పచ్చడిని మొత్తం పోపు పెట్టకండి. మొదట్లో పచ్చడి బాగానే ఉంటుంది. ఉండగా ఉండగా పచ్చడి నూనె వాసన వస్తుంది. అందుకని టమాటో పచ్చడిని కొద్ది కొద్దిగా తీసుకొని మాత్రమే పోపు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి రంగు మారకుండా ఉంటుంది. పచ్చడిని ఎప్పుడు తిన్నా కొత్త పచ్చడిలా ఉంటుంది. నేనైతే కొద్దిగా పచ్చడిని తీసి తాలింపు వేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్లో మెజర్మెంట్ కప్పుతో 1/2 కప్పు పల్లి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు 3/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి తడిపోయే వరకు వేగనిచ్చి ఒక 5 కట్ చేసిన ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి ఒక 4 సెకండ్స్ వేయించి స్టవ్ను ఆపి కొద్దిగా పచ్చడిని వేసి అంతా బాగా కలుపుకోవాలి. పచ్చడిలో ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, మనకి టమాటో నిల్వ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే వదలనే వదలరు. సో అంత బాగుంటుంది. ఈ పచ్చడిని ఈ కొలతలతో చేసి చూడండి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఆగుతుంది. ఈ కొలతలతో ఇలాగే ఎంత ఎక్కువ క్వాంటిటీలోనైనా టమాటో పచ్చడిని పెట్టుకోవచ్చు. సో మీరు తప్పకుండా ఇలా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.